కొనుగోలు కేంద్రం వద్ద నిర్వాహకులు చేతివాటం చూపిస్తున్నారని, వరుస క్రమంలో కాకుండా వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఇష్టం వచ్చిన వారి ధాన్యాన్ని తూకం వేస్తున్నారంటూ చిన్నశంకరంపేట మండలం గబలపల్లి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. 20 రోజుల నుంచి కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్న ధాన్యం తూకం వేయడం లేదంటూ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకులు చేతివాటం చూపిస్తున్నారంటూ మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గబలపల్లిలో రైతులు రోడ్డెక్కి చేగుంట మెదక్ రహదారిపై రాస్తారోకో చేశారు. రోడ్డుకు అడ్డంగా తమ సైకిల్ మూటలను పెట్టి మహిళా రైతులు సైతం రాస్తారోకోలో పాల్గొన్నారు. రైతు మహేష్ తనకు ఉన్న సన్న రకం దొడ్డు రకం వడ్లు కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే సన్న రకం వెంటనే తూకం వేసుకున్నారని, దొడ్డు రకం మాత్రం 20 రోజుల నుంచి తూకం వేయకుండా అలాగే ఉంచారని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న చిన్నశంకరంపేట ఎస్ఐ శివానందం తన సిబ్బందితో వచ్చి రైతులను సముదాయించి రాస్తారోకా విరమింపచేశారు. కొనుగోలు నిర్వాహకులతో మాట్లాడి వరుస క్రమంలో ధాన్యాన్ని తూకం వేయాలని, చేతివాటం చూపిస్తే బాగుండదని, రైతులకు ఇబ్బందులు కల్పిస్తే చూస్తూ సహించేది లేదని, వరుస క్రమంలో ధాన్యాన్ని తూకం వేయాలని, కొనుగోలు కేంద్రాల వద్ద నిర్వాహకులు చేతివాటం చూపిస్తే రైతుల ఆగ్రహానికి నిర్వాహకులే బాధ్యత వహించారన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని తీసుకువచ్చి 20 రోజులు పడిగాపులు కాస్తున్న వరుస క్రమంలో కాకుండా వారి ఇష్టం వచ్చిన వారి రైతులకు ధాన్యాన్ని తూకం వేస్తూ కొనుగోలు నిర్వహిస్తూ వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు విపరీతమైన ఎండలు ఉన్న 20 రోజుల నుంచి కొనుగోలు కేంద్రం వద్ద రాత్రింబవళ్లు ఉంటే తమ ధాన్యాన్ని కాకుండా వెనుక వచ్చిన వారి ధాన్యాన్ని తూకం వేస్తూ నిర్వాహకులు చేతివాటం చూపిస్తున్నారన్నారు. దళారులకు ధాన్యాన్ని అమ్ముకోకూడదని, కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని ప్రభుత్వం చెప్తుంటే ఇక్కడ మాత్రం నిర్వాహకులు చేతివాటం చూపిస్తున్నారని, ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చే బదులు దళారులకే అమ్ముకుంటే రైతులు బాగుపడతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మా తర్వాత వచ్చిన ధాన్యాన్ని టోకెన్ పద్ధతిని కాకుండా బగర్ సీరియల్ అంటే టోకెన్ తప్పించి కాంటా పెడుతురు. పెద్ద రైతులే పెట్టిస్తారు, చిన్న వాళ్ళే అట్లనే ఉన్నాయి. ఈ దళారితనం ఎక్కువైపోయింది ఇక్కడ. మరి ఇక్కడ వచ్చిన వాటిని ఇక్కడ సొసైటీలో అమ్ముకోవాలా లేదంటే దళారులకు అమ్ముకోవాలా? మేము ఇక్కడికి వచ్చినప్పుడు 4 రోజులకు రాపు అని చెప్పేసి గుమాస్తా పంపిస్తుంది. అక్కడ వాళ్ళకు చైర్మన్లకు వాళ్ళకి ఫోన్ చేస్తే మేము అక్కడ వాళ్ళకి చెప్పినాం మీ జోకమని చెప్పినా అంటే వీళ్ళేమో ఇక్కడ జోకరు. మేము తెల్లారి ఇక్కడ వచ్చే వరకల్లా కాంటా నడుస్తూ ఉంటుంది. మా వడ్ల కాడికి మాత్రం కాంటా కాడికి రాదు. ఇట్లా జరుగుతుంది ఈ సొసైటీలో. దీన్ని ఏమైనా చర్య తీసుకొని మా వడ్లను తొందరగా లారీలు పంపించి మా వడ్లను తొందరగా కొనుగోలు చేయగలరని ప్రభుత్వాన్ని పెడుతుంది. మరి అంత కూడా కేర్ చేస్తలేదు అంటాడు. మళ్ళీ ఇంకో కుప్ప కడిపోయి 4 కుప్పలు దొక్కుతుంది. ఒక్క కుప్ప దొక్కలేదు నాది. మరి వాళ్ళు అంతా మేము ఇంకా వచ్చినామా అనిపించదా? ఇంకా వేరే వాళ్ళ జోగే తలుచుకుని కట్టారా ముందు మా జోగేదానికి లేవు కదా. మా ముందు మాకు హక్కు లేదా సొసైటీలో పోయేది? సొసైటీ నుంచి వాళ్ళకి మాట్లాడుతుంది గుమాస్తా బయట అమ్ముకోమంటుంది. నీ నోడు పోయమని మాట్లాడుతుండు. ఎందుకు పోయకూడదు? మేము ప్రభుత్వంలో లేమా? మేము ఈ రాష్ట్రంలో లేమా? మాకు హక్కు లేదా ఇక్కడ పోయడానికి? ఇప్పుడేం మాట్లాడుతుంది? ఇప్పుడు సీరియల్ లేదేం లేదండి. మొన్న కుప్ప పెట్టు అంటే పెట్టాడు. అట్లా చేశాక మేము బతకలేము. ఎందుకొరకు పెట్టిరు? మరి పదల కొరకే పెట్టిరు కదా, పదల ఒక్కరనే పెట్టిరు కదా. మేము బతకలే ఎక్కడ వస్తున్నాం కదా, మరి పోస్తారని పెట్టిరు కదా. మరి ఎందుకు దోపడం? మా పెద్ద పాటలు దొక్కవు, అందరి దొక్కవు, దోకవు. ఇంకో కుప్ప కడిపోతావు, ఇంకో కుప్ప కడిపోతావు, ఇంకో కుప్ప కడిపోతావు. అలానే కూర్చుండబెట్టు. ఏం చేయాలి?